రాజకీయాలు అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు. అవి దేశ గతిని మార్చే శక్తులు. రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. అవి సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఒక ఎన్నికల ఫలితం మరో దేశాన్ని ఎందుకు భయపెట్టాలి? అక్కడి ఎంపీలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బంగ్లాదేశ్ పార్లమెంట్లో అఖ్తర్ హుస్సేన్ వంటి నేతలు ఎందుకు అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది? మమతా బెనర్జీ పవర్ కోల్పోవడంతో అక్కడ దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అక్రమ గేమ్ ఎలా బయటపడింది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా లాజికల్గా మాట్లాడుకుందాం. మన ఇండియాకు పొరుగు దేశాలతో ఉన్న బార్డర్ ఏరియా చాలా సున్నితమైనవి. నేపాల్, భూటాన్ నుండి ఎవరు వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వాలని ప్రయత్నించరు. ఎందుకంటే అక్కడి ప్రజలకు వాళ్ళ దేశాల్లో అవకాశాలు ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి వేరు. దశాబ్దాలుగా ఇక్కడి నుండి వస్తున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ సంఖ్య కోట్లలో ఉంది. ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రజలు వెళ్లడం సహజమే. కానీ అది అక్రమంగా, క్రమ పద్ధతి లేకుండా జరుగుతున్నప్పుడు అది చొరబాటు అవుతుంది. దీని వెనుక ఉన్నది కేవలం బతుకుదెరువు మాత్రమే కాదు. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. 2026 నాటికి ఈ సంఖ్య దాదాపు 4 నుంచి 5 కోట్లకు చేరిందంటే అది మన దేశ జనాభాపై, ఆర్థిక వ్యవస్థపై మరియు వనరులపై ఎంత భారం వేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది అడుగుతుంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ కష్టపడితే తప్పేముంది అని. కానీ మనం ఆలోచించాల్సింది ఓటు బ్యాంకు గురించి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు దశాబ్దాలుగా పవర్లో ఉండడానికి ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. వీళ్లకు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇప్పించి వాళ్ళని శాశ్వత ఓటర్లుగా మార్చేయడం ద్వారా తను లైఫ్ లాంగ్ పవర్ లో ఉండాలని ప్లాన్ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కదా. సొంత ప్రజల అభివృద్ధి కంటే బయట నుండి వచ్చిన వాళ్ళని ఓటర్లుగా మార్చుకోవడం ద్వారా అధికారాన్ని కాపాడుకోవడం అనేది దేశద్రోహంతో సమానం కాదా? ఈ కన్నింగ్ గేమ్ ను పశ్చిమ బెంగాల్ ప్రజలు గమనించారు. అందుకే ఈసారి భారీ మెజారిటీతో బీజేపీకి పట్టం కట్టారు. మీరెప్పుడైనా గమనించారా? వెస్ట్ బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో, అస్సాం ట్రైబల్ ఏరియాలో ముస్లిం పాపులేషన్ ఒక్కసారిగా ఎలా పెరిగిందో? ఇది సహజ వృద్ధి కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న డెమోగ్రఫిక్ మార్పు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు పదే పదే చెప్తున్నది ఇదే. స్థానిక మహిళలను మాయ చేసి, బెదిరించి పెళ్లిళ్లు చేసుకొని, ఆ భూముల మీద హక్కులు సంపాదించి పాపులేషన్ ని పెంచుకోవడం ద్వారా ఆ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు. ఇవాళ మనం నిర్లక్ష్యం చేస్తే రేపు మన సొంత రాష్ట్రాల్లోనే మనం మైనారిటీలుగా మారే ప్రమాదం ఉంది. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై మరియు మనందరిపై ఉంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ గారు తీసుకుంటున్న చర్యలు ఒక సంచలనం. ఆయన బంగ్లాదేశ్ చొరబాటుదారులను పట్టుకొని తిరిగి పంపించే ప్రక్రియని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఇటీవల 20 మందిని పట్టుకొని పంపినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. మన భారత రాయబారిని పిలిచి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారని. ఎందుకంటే వాళ్ళ అసలు రంగు బయటపడింది. వారు తమ సొంత దేశ ప్రజలను కూడా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అంటే ఇతర దేశాల మీద తమ భారాన్ని మోపడమే వాళ్ళ వ్యూహం అని స్పష్టమవుతుంది. బంగ్లాదేశ్ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ ఎందుకంత భయపడుతున్నారో తెలుసా? బీజేపీ వస్తే మన వాళ్ళని వెనక్కి పంపిస్తారు అని ఆయన భయం వెనుక ఒకే ఒక లాజిక్ ఉంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంపే రెమిటెన్స్ మీద ఆధారపడి ఉందా? లేక మన దేశంలో ఉన్న ఈ పాపులేషన్ ని వాడుకొని ఒక ఇస్లామిక్ ఫ్యాక్టర్ ని ఇండియాలో క్రియేట్ చేయాలని చూస్తున్నారా? ఇండియాలో ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళంతా తిరిగి వస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్లకు ఉపాధి కల్పించలేదు. అక్కడి ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. అందుకే వాళ్ళు మన దేశం మీద ఈ భారాన్ని వేసి తమ దేశంలో నిరుద్యోగితను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇది కేవలం జనాభా సమస్య కాదు. ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. మన దేశంలో జరుగుతున్న క్రైమ్స్ లో దాదాపు 60% ఈ అక్రమ చొరబాటుదారుల ప్రమేయంతోనే జరుగుతున్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. వీళ్లలో రాడికల్ ఎలిమెంట్స్ ఉండడం, పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉండడం, సిలిగురి కారిడార్ వంటి కీలక ప్రాంతాలను బ్లాక్ చేయడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైన సంకేతాలు. సిలిగురి కారిడార్ అనేది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియా ప్రధాన భూభాగంతో కలిపే నాడి. దాన్ని కట్ చేస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేయొచ్చని వాళ్ళ కుట్ర. ఇటువంటి వారిని మనం మన ఇంట్లో పెట్టుకుని దేశభక్తి గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మనం అమెరికాను చూసి నేర్చుకోవాలి. అమెరికాలో ట్రంప్ ఏం చేశారో మనకు తెలుసు. 11 మిలియన్ల మంది అక్రమ చొరబాటుదారులను పంపించడానికి అమెరికా ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది. $1 బిలియన్ బడ్జెట్ ఖర్చు చేసి బార్డర్ గోడలు నిర్మిస్తోంది. మరి ఇండియా ఎందుకు వెనకాడుతుంది? మన దగ్గర అలాంటి 5 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని ఏరిపారేయాల్సిన సమయం ఆసన్నమైంది. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఉన్నన్ని రోజులు బార్డర్ లో ఫెన్సింగ్ వేయడానికి కేంద్రానికి పర్మిషన్ ఇవ్వలేదు. భూమి ఇవ్వను అని మొండికేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి వచ్చే ఓటర్లను అడ్డుకోకూడదనే కదా. ఒక ముఖ్యమంత్రి దేశ భద్రత కంటే తన అధికారానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చారిత్రాత్మక తప్పిదం. ఇప్పుడు బీజేపీ పవర్ లోకి రావడంతో బార్డర్ ఏరియాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. ఫెన్సింగ్ పనులు మొదలవుతున్నాయి. ఇకపై అక్రమ
అక్రమంగా ఒక్క అడుగు కూడా ఇండియాలోకి రాకుండా చూడడమే అసలైన లక్ష్యం. మన ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దాదాపు 30% నదులు ఉన్నాయి. ఇక్కడ ఫెన్సింగ్ వేయడం కష్టం. అందుకే మొసళ్ళు, పాములతో కూడిన ప్రయోగాలు వంటి ఐడియాలు వచ్చాయి. ఇవి వినడానికి చిత్రంగా ఉన్నా సరిహద్దుల భద్రత కోసం ఏ దేశమైనా ఎంత దూరానికైనా వెళ్తుంది. అయితే మనం కేవలం భౌతికమైన అడ్డంకులే కాకుండా సాంకేతికను కూడా వాడాలి. డ్రోన్లు, సెన్సార్లు మరియు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని పెంచాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ ప్రజల అక్రమ రాకను అంగీకరించకపోవచ్చు, కానీ అఫీషియల్ రికార్డుల ద్వారా వాళ్ళని ఒప్పుకునేలా ఒత్తిడి తీసుకురావాలి. భారత ప్రభుత్వం దాదాపు 2862 మంది అక్రమ చొరబాటుదారులను గుర్తించి వాళ్ళ వివరాలను బంగ్లాదేశ్కు పంపింది. 5 ఏళ్లు దాటింది. ఇప్పటికీ బంగ్లాదేశ్ స్పందించడం లేదు. అంటే కావాలని వాళ్ళు ఈ ప్రాసెస్ ని ఆలస్యం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. తమ దేశ పౌరులను తీసుకోవడానికి ఏ దేశమైనా బాధ్యత వహించాలి. మనం వాళ్ళని అడగాల్సిన టైం వచ్చింది. ఇక నుండి దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలి. అవసరమైతే అంతర్జాతీయ వేదికలపై బంగ్లాదేశ్ తీరును ఎండగట్టాలి. ఈ సమస్య కేవలం వెస్ట్ బెంగాల్, అస్సాంకి మాత్రమే పరిమితం కాదు. మన హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉన్నారనేది అందరికీ తెలిసిందే. కొంతమంది రాజకీయ నాయకులు వీళ్లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. మమతా బెనర్జీ మోడల్ని ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలివైన వాళ్లకు అర్థమవుతుంది. దేశ భద్రత విషయంలో హైదరాబాద్ ప్రజలు కూడా మేల్కోవాలి. ఓటు బ్యాంకు కోసం దేశాన్ని బలి ఇస్తే రేపు మనమే ఇబ్బంది పడతాం. రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు. ఏ నాయకుడైనా సరే దేశం కంటే పెద్దవాడు కాదు. కేంద్ర ప్రభుత్వం CAA NRC తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో గొడవలు జరిగాయి. ఆ గొడవలు చేసింది భారతీయులు కాదు, ఇక్కడ అక్రమంగా సెటిల్ అయిన వాళ్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు. మన చట్టాన్ని మన దేశంలో ఉండి అడ్డుకోవడమేంటి? ఇది మన దేశ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే కదా. నిజమైన భారతీయుడు తమ దేశ చట్టాన్ని గౌరవిస్తాడు. కానీ ఈ అక్రమ చొరబాటుదారులు మన వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు. అందుకే CAA NRCని పటిష్టంగా అమలు చేయాలి. బంగ్లాదేశ్తో మనకు పాత బంధం ఉంది. 1971లో వాళ్లకు స్వేచ్ఛని ఇచ్చింది కూడా మనమే. కానీ నేడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? మన మీదకు అక్రమంగా ప్రజల్ని పంపడం. మనం వాళ్లతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు మన సెక్యూరిటీని దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పాలి, మేము మీ అభివృద్ధికి సహకరిస్తాం, కానీ మీ చెత్తను మా ఇంట్లో పడేయకండి అని. ఇది దౌత్యపరమైన భాష కాకపోయినా ఇదే వాస్తవం. స్నేహం అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, మన దేశం మీదకు అక్రమ చొరబాటుదారులను పంపడం కాదు. మనం ఒక దేశంగా ఎదగాలంటే మన వనరులు మన సొంత ప్రజలకే దక్కాలి. ఏ దేశానికైనా లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్స్ ని బయటి వ్యక్తులు వాడుకుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? అందుకే ఈ చొరబాటుదారులను పంపేయడం అనేది ఒక ఆర్థిక అవసరం కూడా. ఇప్పుడు బెంగాల్లో BJP గవర్నమెంట్ పవర్లో ఉంది. ప్రజల మద్దతు కూడా ఉంది. కాబట్టి ఎటువంటి మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. బార్డర్లో సెక్యూరిటీని పెంచడం మాత్రమే కాకుండా లోపల ఉన్న వాళ్ళని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలి. వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో పరిస్థితులు మారాలి. ఎందుకంటే అక్కడి నుండి వచ్చిన ఇల్లీగల్స్ ఇప్పుడు ఇండియా మొత్తం వ్యాపించారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇలా ప్రతి చోట వీళ్ళ నెట్వర్క్ ఉంది. దీన్ని సమూలంగా నిర్మూలించకపోతే భవిష్యత్తులో దేశం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా మంది దీన్ని ఒక మతపరమైన అంశంగా చూస్తారు, కానీ ఇది ఒక మతం కంటే ఎక్కువ. ఇది దేశ డెమోగ్రఫీని మార్చే ఒక పెద్ద కుట్ర. పాపులేషన్ ద్వారా ఆ ప్రాంతాల్లో మన చట్టాలు పనిచేయకుండా చేయడమే వీళ్ళ ప్లాన్. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకే భయం పుట్టించేలా వీళ్ళ జనాభా పెరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మన దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి, కానీ అక్రమంగా వచ్చిన వాళ్లకు మనం ఎందుకు చోటు ఇవ్వాలి? ఇదే విషయాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాలి. మనం సోషల్ మీడియాలో చర్చించుకోవడం వల్ల ఉపయోగం లేదు. ప్రజల్లో అవగాహన పెంచాలి. మన చుట్టూ జరుగుతున్న మార్పులను గమనించాలి. మన ప్రాంతంలో కొత్తగా ఎవరు వస్తున్నారు, ఎక్కడ సెటిల్ అవుతున్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి అనేది గమనించాలి. దేశ భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి బాధ్యత. మనం కళ్ళు మూసుకుంటే రేపు మన పిల్లలు ఒక పరాయి దేశంలో బ్రతుకుతున్నట్టు ఫీల్ అవుతారు. వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ ఒక కొత్త ఆశను ఇచ్చాయి. దేశం మారబోతుంది, భద్రత కట్టుదిట్టం కాబోతుంది. బంగ్లాదేశ్ ఎంపీలు ఎంత అరిచినా అక్రమ చొరబాటుదారుల ఆట కట్టి తీరాల్సిందే. హిమాంత బిశ్వ శర్మ గారు ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే యాక్షన్ మరింత బలంగా ఉండాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా అనేది భారతీయుల కోసం మాత్రమే. వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడానికి ఇది ధర్మశాల కాదు.